మాంసాలు తర్పించి మన చెమటని ధారపోసి ఈ ఊరిని కట్టినం మనం. మన తాతలు తండ్రులు తల్లులు వారసత్వంగా తరతరాలుగా మనం ఈ ఊరికి సేవ చేస్తున్నాం. తరతరాలుగా సాకలోళ్ళు ఈ ఊరికి బట్టలు ఉతికిండ్రు. తరతరాలుగా ఈ ఊరికి మంగళోళ్ళు సంకల్పాలని ఎంటికలు తీయడం కాడి నుంచి మొత్తం మంగళ పని చేసిండ్రు. కుమ్మరోళ్ళు కుండ చేసి ఈ ఊరికి ఇచ్చిండ్రు. గొల్లోళ్ళు గొర్రెలు కాసిండ్రు, బర్రెలు కాసిండ్రు, పాలు పోసిండ్రు, మాంసం ఇచ్చిండ్రు. గుండ్లోళ్ళు చేపలు పట్టి ఊరికి ఇచ్చిండ్రు. కుమ్మరోళ్ళు కుండ చేసి ఇచ్చిండ్రు. మాదిగోళ్ళు చెప్పు చేసి తొండం చేసి వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఇచ్చి, వడ్లోళ్ళు కత్తులు కటార్లు నాగళ్ళు తయారు చేసి ఊరికి నిర్మించిండ్రు. ఊర్లో వ్యవసాయం చేసుకోవడానికి నాగళ్ళు బండ్లు మొత్తం తయారు చేసిండ్రు. వాళ్ళ సమ్మెట దెబ్బలో తిత్తులకి గాలి ఊదే తిత్తులకి కొలిమి రాజేసే తిత్తులు మాదిగోళ్ళు తయారు చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఊళ్ళో ఉన్న సబ్బండ కులాల యొక్క రక్త మాంసాలు తర్పిస్తే కరంజీ గ్రామం తయారైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కానీ నేను అడుగుతున్నా, కుండ చేసే కుమ్మరన్నకి ఈ ఊరు ఏమిచ్చింది అని అడుగుతున్నా. బట్టలు ఉతికే సాకలోళ్ళకి ఈ ఊరు ఏమిచ్చింది అని అడుగుతున్నా. చెప్పు చేసిన మాదిగాయనకి, కంచనాయనకి, తోలు తిత్తులు చేసిన ఆయనకి బొక్కెన మొన్న కాకపోతే మొన్న మోటార్లు వచ్చినాయి. మోటార్లకు ముందు బొక్కెన పెద్ద బొక్కెన నుంచి 100 బకెట్ల నీళ్లు పొలానికి చేలలకు పారిచ్చిన బొక్కెనకి తొండం తయారు చేసిన మాదిగోళ్లకు ఊరేమిచ్చింది, మాలోళ్లకు ఊరేమిచ్చింది, సాగలోళ్ళకి మంగళోళ్ళకి కుమ్మరోళ్ళకి గొల్లోళ్ళకి గౌండ్లోళ్ళకి యాదవులకి ఈ సమస్త ముదిరాజు కులానికి ఆ సమస్త సబండ వర్గాల రక్తం చిందిస్తే కరంజీ గ్రామం తయారైంది కదా. ఈ కరంజీ గ్రామంలో ఇంతమంది రక్తం దాగిన ఈ ఊరు మనకేమిచ్చిందంటే ఏమి ఇయ్యలే. మన బొందల గడ్డలు గోరీలు కట్టి ఇండ్లు కట్టియలే, ఈ ఊర్లో భూమి ఇయ్యలే, మనకి రోడ్లు ఇయ్యలే, చదువుకోవడానికి స్కూల్ లేదు, మన పొరగాళ్ళకి బాగా జ్వరాలు వస్తే దవాఖాన లేదు, ఒక అంగన్వాడీ బడి నిన్నగాక మొన్న వచ్చింది. ఇట్లా ఊళ్ళో మనకి ఏమి ఇయ్యలే. కానీ ఊరికి ఏ సేవ చేయనోడు, మన నెత్తురు తాగినోడు, మన చెమట చుక్కలు తాగినోడు, మన రక్తంతో భూమి మొత్తాన్ని మనతోటి పంట పొలాల్ని పండించుకొని తిన్న ఒక రెడ్డి దొర మాత్రం ఊరిని మాత్రం వెళ్తా ఉన్నాడు. దొరలు మాత్రం ఊరిని వెళ్తుంటే మన పీడితుల పక్షాన అగ్రకులాల కింద అణిచివేయబడ్డ మనం మాత్రం ఊరికి సేవ చేసుకుంటూ బతుకుతూనే ఉన్నాం. ఆ తల్లికి ఇల్లు లేదట. ఆ తల్లి ఇంట్లో ఇంటి యజమానికి బీమారు వచ్చి కాలు కొట్టేసిండ్రు. వరదొస్తే ఇల్లు కొట్టకపోయింది. భూమి లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, వసతి లేదు. నీళ్ళు వస్తే కొంపలకి నీళ్ళు వచ్చావు. ఎప్పుడో ఇన్న మాటలు. నీళ్ళు వస్తే ఇంట్లోకి నీళ్లు రావటం, వర్షం వస్తే బొందలోకి వచ్చినట్టుగా నీళ్ళు వస్తే సామాన్ తీసుకొని ఊరు బయట ఏదో గోదావరి రోడ్డున గోదావరి వచ్చినట్టుగా అవుతుంది బతుకు. మరి ఈ ఊరు మనకి ఏమి ఇయ్యలే. ఊరికి బుద్ధి లేక ఊరేమి ఇయ్యలే. ఊళ్ళో ఉన్న దొరలకి సిగ్గు బుద్ధి లేక ఊర్లో ఉన్న అన్ని కులాలతో సేవ చేయించుకున్నది కానీ ఊరేమి ఇయ్యలే. మరి గవర్నమెంట్కి కూడా సిగ్గు లేదా? మనకేమి ఇయ్యలేదు. గవర్నమెంట్కి శరం లేదా? సిగ్గు శరం ఈ ప్రభుత్వానికి లేదా? లక్షల మంది జనం రోజు రక్తం చిందిస్తే కానీ తిండి తినలేరు. ఇంటికి వచ్చి సుతారు పనిచేసి భవనాలు కట్టి రోడ్లేసి ప్రాజెక్టులు కట్టి దేశం మీద పడిపోయి పనిచేసి ఆదిలాబాద్ పోయి కూలి పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి నెత్తురు చిందిస్తే కానీ ముద్దను పెట్టలేకపోదు కదా. ఊరికి సిగ్గు లేదు, ఊళ్ళో దొరలకు సిగ్గు లేదు. దొరలు ఎప్పుడైనా మనతో కాయ కష్టం చేయించుకొని మనల్ని దోచుకోవాలనే చూస్తాడు తప్ప దొర ఈ జనం మీద కనికరం దొరలకు ఉండదు. ఎంత కారవుడిలోని కన్నపో, తెలంగాణలో ఎంత చిట్టడుగులో కన్నపో, ఆదిలాబాద్ గోదావరి నడిచి భద్రాచలం దాకా వెలమ దొరలు రెడ్డి దొరలే పరిపాలిస్తారు. ఇటు దక్షిణ తెలంగాణలో రెడ్డి దొరలు పరిపాలిస్తారు. కానీ మన చేతిలో మాత్రం భూమి ఇయ్యరు, మనకు ఆరోగ్యానికి హాస్పిటల్ కట్టియరు, మన చేతి నిండా పని ఇయ్యరు, మన పోరగాళ్ళు అమెరికా పోయి చదువుకునే ఉద్యోగాలు ఇయ్యరు. మరి మనం ఎట్లా బతకాలనేది ప్రశ్న. ఇలాంటి బతుకు మార్చడానికే రాజ్యాంగం వచ్చి మనందరి చేతికి ఓటక్కిచ్చి ఇగో ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని కూలగొట్టి ఈ కూలి పని చేసేటోళ్ళ రాజ్యం తెచ్చుకోమని మనకు ఓటక్కిస్తే మళ్ళా మనకి దగ్గర నుంచి ఓటుని వాడే కోటర్ సీసాలు వేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి బోకర్ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఎవడికేం మాట చెప్పాలని చెప్పి
తిన్నవానే తాగినవానే అని పేరు పెట్టి పిలిచి బుధం మీద చేసి పచ్చి బోకర్ మాటలు చెప్పి కోటర్ సీసాలు ఇచ్చి మన దగ్గర ఉన్న ఆ ఓటనే ఆయుధం కూడా దొంగిలించి పోతండ్రు ఈ రెడ్డి రావులు. ఇది మారాలి అని అంటున్నా నేను. ఇది మార్చుకోవాలంటున్నా. ఏ తల్లి ముఖం చూసినా మనాదిగా పెట్టుకొని ఉంటుంది మనిషి చచ్చినట్టుగా. అంటే మనిషి చచ్చినట్టుగా అంటే మనిషి చచ్చిండో లేదో కానీ చచ్చినంత లెక్క ఇది. అన్ని సమస్యలతోటి తెలంగాణ ఏ తల్లి అయినా ఏ అమ్మలక్కలైనా ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో సావులు, వాళ్ళ ఇంట్లో కష్టాలు, వాళ్ళ బిడ్డల అనారోగ్యాలు, వాళ్ళ ఒంట్లో బాగలేదని వాళ్ళ కన్నీళ్ళ వెదలే చెప్పుకుంటారు తప్ప ఆనందంగా ముచ్చట్లాడి ఎగిరి గంతేసే ఆటలు వీళ్ళ మధ్య లేవు. ఏ నలుగురు ఆడవాళ్ళు తెలంగాణ అమ్మలక్కలు కూర్చున్న దుఃఖం దుఃఖం దుఃఖం, కన్నీళ్లు, కష్టాలు. ఇది ఎంతకాలం చెప్పుకుంటూ పోదాం? ఇది ఎంతకాలం చెప్పుకుంటూ పోదాం? తెలంగాణ ఉద్యమాన్ని నువ్వే లేవదెత్తివి, అందులో ఉరికితివి. అందులో ఉరికి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని కేసుల పాలై చచ్చితివి. మరి తెలంగాణ ఎవరికి వచ్చిందంటే మళ్ళీ రెడ్డి రావులకి రాజ్యం వచ్చింది. స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీ మొదలు పెడితే అందులో తిరిగితివి, మళ్ళా రాజ్యం రెడ్డి రావులకే వచ్చా. తెలుగుదేశం పార్టీలో మన అయ్యలు తిరిగితే మళ్ళా రాజ్యం రెడ్డి రావులకే వచ్చా. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అమ్మడి తిరిగితే మళ్ళా రెడ్డి రాజ్యం మళ్ళా వాళ్ళ చేతికే వచ్చా. ఎందులో పడి తిరిగినా రాజ్యం వాళ్ళదే. ఎందుకు? దాంట్లో గొడ్లలాగా, పశువుల్లాగా, గొర్రెలలాగా మనం పనిచేసినాం. మనం నాయకత్వం తీసుకోలే. కానీ మొదటిసారిగా ఈ కరంజీ గ్రామానికి బీసీ ఎస్సీ ఎస్టీ కూలినాలు చేసుకునే పేదోళ్ళమంతా ఒక్కటై రెడ్డి రావుల రాజ్యాన్ని కూలగొడదామని వచ్చినాం ఈ ఊర్లోకి మేము. ఇంకా మన దాంట్లో రెడ్డి రావులు ఏడున్నారమ్మా? ఈయన రెడ్డా? ఈయన రావా? ఎత్తు పొడుగు 6 అడుగులు ఎత్తే ఉన్నాడే కానీ ఈయన రెడ్డి కాదు, రావు కాదు. ఈయన మాది ఆయన, ఈయన బీసీ ఆయన, ఆయన ఎస్టీ ఆయన. ఊళ్ళో మొత్తం సబ్బండ కులాలు ఒకటి కావాలా. మనం ఊరిని కట్టింది. ఎవడన్నా ఈ ఇంటికి ఆ ఇంటికి కట్టె పని చేసి కర్ర పని చేసినోడు ఎవరైనా ఉన్నారా? సుతారు పని చేసినోడు అగ్ర కులాలలో ఉన్నారా? బునాదులు తోగినోడు ఎవడన్నా ఉండా? రాయి కొట్టిన ఒడ్డిరోడే ఇప్పటి వరకు రాయి కొట్టిండు కానీ వేరే 1-2 మిగతా కులాలు కొట్టిండ్రు కానీ రాయి కొట్టిన రెడ్డి ఆయన ఆడన్న చూపిస్తారా? అమ్మ మెడకాయ కోసిస్తా మీకు. రాయి కొట్టిన రెడ్డి ఆయన చూపిస్తారా? బునాదులు తవ్విన ఎలమాయను చూపిస్తారా? రక్తం చెందిన కర్ణమాయను చూపిస్తారా? లేకపోతే కాయ కష్టం చేసుకున్న కాపాయన కమ్మాయిని చూపిస్తారా? చూపియరు. కానీ మన బతుకు మారట్లే. వర్షం వస్తే ఇళ్ళు మునిగిపోవటం ఏంది నాకు తెలియక అడుగుతున్నా. కలెక్టర్కి మన కనిపించట్లేదా? గుడ్డోడా కలెక్టర్? ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి కళ్ళు లేవా, చెవులు లేవా, నోరు లేదా, సంతకం పెట్టలేదా, జ్ఞానం లేదా? ఒక కలెక్టర్ అంటే ఆయన జిల్లాల పని లేకుండా ఎవడు ఉండకూడదు. అది కలెక్టర్కి అవమానం. మరి పని లేకుండా 100 మంది పోరగాళ్ళు ఉన్నారు. ఒక జిల్లాల తిండి లేకుండా ఎవడు బతకూడదు. కలెక్టర్కి అది అవమానం. అవసరం కలెక్టర్ ఉద్యోగం పోతుంది. మరి తిండి లేకుండా ఎంతో మంది ఉన్నారు. మా అంటే కింద తెల్లబువ్వ తింటాం. ఆ తెల్లబువ్వలు ఏం తెచ్చింది? ఉత్త సొప్పకన్నా అన్యాయం. సొప్పలన్నా అన్నీ ఉంటాయి కానీ ఒరిగడ్డిలన్నా అన్నీ ఉంటాయి కానీ తెల్లబువ్వలు ఏముండదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ తెల్లబువ్వే సర్వరోగాలకి కారణం. సమస్త రోగాలకి తెల్లబువ్వే కారణం. ఆ తెల్లబువ్వ ఒక్కటి పెడతాను. మొన్న హాస్టల్కి పోతే ఉత్త తెల్లబువ్వ పోసి అంత చింతపులుసు పోసిర్రు. అందులో ఆ చింతపులుసు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్